చైనాలోని బీజింగ్ లో జరిగిన హాఫ్ మారథాన్ పోటీలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ సంచలన విజయం సాధించింది. ఈ రోబోట్ 21 కిలోమీటర్ల రేసును కేవలం 50 నిమిషాలు 26 సెకండ్లలో పూర్తి చేసింది. ఈ సమయం ప్రపంచ రికార్డు హోల్డర్ అయిన ఉగాండా రన్నర్ జాకబ్ కిప్లిమో టైం కంటే చాలా వేగంగా ఉండటం విశేషం. ఈ విజేత రోబోట్ ను చైనా కంపెనీ ఆనర్ అభివృద్ధి చేసింది. అధునాతన ఏఐ, శక్తివంతమైన కూలింగ్ సిస్టమ్ మరియు మానవ కాళ్ల మాదిరిగా డిజైన్ చేసిన నిర్మాణం వల్ల ఇది ఈ రికార్డు సాధించింది. గత ఏడాది ఇదే పోటీలో విజేత రోబోట్ సమయం 2 గంటలు 40 నిమిషాలు కాగా ఈసారి కేవలం 50 నిమిషాల్లో పూర్తి చేయడం టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చూపిస్తోంది. ఈ పోటీలో 100కు పైగా రోబోట్లు పాల్గొనగా చాలా రోబోట్లు పూర్తిగా ఆటోమేటిక్ గా పరిగెత్తాయి. ఈ ఈవెంట్ ను మనుషుల హాఫ్ మారథాన్ తో పాటు నిర్వహించారు. అదే రేసులో పురుషుల మరియు మహిళల విభాగాల్లో విజేతలు సుమారు 1 గంటకు కొద్దిగా పైగా సమయంలో రేసులు పూర్తి చేశారు. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ను సబ్స్క్రైబ్ చేయండి.